అదృష్ట పూర్వదర్శిత్రే నమః. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏంటి తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత విష్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మాకు సమ్మర్ వచ్చింది కదండి, దాని వల్ల వీడియోస్ కొంచెం లేట్ అయిపోతుంది. ఈ తొలి ఏకాదశి రోజున నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఫస్ట్ నేను పూజ చేసుకుందాం అనుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకొని అయ్యవారి ఫోటో తీసుకొని ఇలాగ తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. అసలు అలంకరించినాక ఆయన చూడండి, అసలు ఎంత చక్కగా బాగున్నారు కదా. ఆయన అలంకార ప్రియుడు కదండి, అందుకే ఆయన అంతసేపు చాలా సేపు అలంకరించుకొని అసలు రెండు కళ్ళు సరిపోలేదండి, ఎంత అందంగా ఉన్నారో అనిపించింది. ఇంకా ఆయన అలంకరణ అయిపోయిన తర్వాత ఆయన కోసం బియ్యం పిండితో పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ 7 శనివారాల వ్రతం కూడా చేసుకున్నానండి. ఆ 7 శనివారాల పూజ చేసుకున్నప్పుడు దాంట్లో నేను ఈ పిండి ప్రమిదలు ఎలా చేసుకున్నానో క్లియర్ గా చూపించానండి. నేను ఆ 7 శనివారాల పూజ అలాగే ఈ పిండి ప్రమిదలు ఎలా చేసుకున్నానో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. ఈ పూలు మా తోటలో పూసిన పూలతో నేను ఈ రోజు పూజ చేసుకోపోతున్నాను. నేను తులసమ్మను కూడా వేసుకున్నానండి. తులసి చెట్టు నుంచి తులసమ్మను కూడా కోసుకొని ఇదిగోండి దేవుడికి ఇట్లా అయితే అలంకరణ చేసుకున్నాను. అదిగో అవి అక్కడ ఆకులు కనిపిస్తున్నాయి కదా, అవి రియల్ ఆకులు అండి, తులసమ్మ. అలాగే కొన్ని రకాల పూలతో అయితే నా అలంకరణ ఇలా చేసుకున్నానండి. బియ్యం పిండితో ప్రమిదలు చేసుకొని పూజిస్తే ఈ రోజు ఇంకా చాలా మంచిదంటండి. అందుకే బియ్యం పిండితో నేను ప్రమిదలు చేసుకొని దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను. నా దగ్గర చక్ర దీపాలు కూడా ఉన్నాయండి, అవి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను, వస్తాయి ఇండియాలో. ఇంకా అలాగా నా పూజ అయితే స్టార్ట్ చేసుకుందామని దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. అసలు దీపాలను వెలిగించగానే అసలు ఒక కొత్త పాజిటివ్ అనేది మనకి కలిగిస్తూ ఉంటది కదండి. ఆ దీప కాంతుల్లో కూడా భగవంతుడు ఎంత అందంగా కనిపిస్తాడంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంత అందంగా ఉంటాడంటే అసలు మాటల్లో చెప్పలేను, అద్భుతాన్ని చూపిస్తాను మీకు కూడా. ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడితోనే కదండి పూజ స్టార్ట్ చేసేది. ఎంత పెద్ద పండగ వచ్చినా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందు ఆ విఘ్నేశ్వరుడు అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా, అలాగే స్టార్ట్ చేసుకున్నాను. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈ ఉపచారానికి అక్షింతల్ని సమర్పించండి. పున్నాగజాతి కరవీర రసాల పుష్పైః బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాభిః త్వాం పూజాం జగదీశ్వర వాసుదేవా. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి, నేను ఏ పూజ చేసుకున్నా కూడా నండూరి శ్రీనివాస్ గారి పూజ డెమోస్ వీడియోస్ చూసే చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ తొలి ఏకాదశి పూజ కూడా నేను వాళ్ళ వీడియోస్ చూసే ఫాలో అయ్యి చేసుకున్నానండి. పూజ అంతా అయిపోయాక ఈ 7 ప్రమిదల దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను, పిండి దీపాలు. ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారా అంటారు కదండి, మళ్ళీ కార్తీక మాసంలో లేస్తారంటారు కదా, అందుకని ఆయన్ని చక్కగా నిద్రపుచ్చటానికైతే ఈ రోజు మనం పూజ ఇట్లాగైతే స్టార్ట్ చేసుకున్నాను. అలాగే ఈ తొలి ఏకాదశి స్టోరీ కూడా మీ అందరికి తెలిసే ఉంటది కదండి, అందుకే నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఈ నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ అయితే చాలా చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉంటారండి. నాకైతే చాలా బాగా నచ్చుతాయి. ఎప్పుడు నేను పూజ వీడియోస్ అన్ని వాళ్ళని చూసే ఫాలో అవుతూ ఉంటానండి. ఇంకా ఆయనకి నైవేద్యం పెట్టి ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఆ దీపకాంతుల్లో ఒక్కసారి చూడండి, లైట్లన్నీ ఆపేసి ఈ వీడియో తీశాను. అసలు ఎంత బాగున్నారో కదా, ఎంత చక్కగా అలంకరించుకున్నారో చూడండి. అసలు అమ్మవారు అయ్యవారు వచ్చి కూర్చున్నట్టుందండి మా ఇంట్లో అయితే. ఈ తొలి ఏకాదశి రోజునే మరుసటి రోజు మేము టెంపుల్ కి కూడా వెళ్ళామండి. టెంపుల్ అంటే ఏముందిలే ఇంటి పక్కనే కదా అని అనుకుంటారేమో చాలా మంది. కాదండి, మేము పిట్స్బర్గ్ వెళ్ళాము. ఇక్కడ మనకి ఇండియాలో తిరుపతి ఎలాగో ఇక్కడ మనకి అమెరికాలో పిట్స్బర్గ్ అలాగా అండి. అందుకే అసలు ఆ తిరుపతి అన్న ఫీలింగే కలిగిందండి మాకైతే. అసలు తెల్లారుజామున 4ంటికే లేచి మళ్ళీ పూజ చేసుకొని మేమైతే పిట్స్బర్గ్ కి బయలుదేరామండి. మేముంటున్న లొకేషన్ నుంచి మాకు పిట్స్బర్గ్ 4.5 hours అండి. అందుకే మార్నింగ్ 6 కల్లా బయలుదేరాము. మార్నింగే లేచాం కదండి, మా చిన్నోడైతే కారెక్కగానే మళ్ళీ నిద్రపోతున్నాడు. అప్పుడప్పుడే చూడండి సూర్యుడు పైకి వస్తున్నట్టు ఉదయిస్తున్నట్టు ఎంత బాగున్నాడో కదా. మార్నింగ్ జర్నీ చాలా బాగుంటుందండి. మీ అందరికి గుర్తుందో లేదోనండి, లాస్ట్ ఇయర్ మేము జూన్ లో పిట్స్బర్గ్ వెళ్ళినప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులతో నేను యూట్యూబ్
యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, కరెక్ట్ గా ఇప్పటికి 1 year అయిపోతుందండి. 1 year దాటి ఒక 1 month అవుతుంది. ఈ 1 year అయిపోయిన తర్వాత నేను అన్నాను అనమాట మా హస్బెండ్ తో, మనం పిట్స్బర్గ్ వెళ్దాము అని. ఇప్పటికి కుదిరిందండి. ఇదిగోండి, మేము ఒక్కళ్ళమే కాదు, ఈసారి మొత్తం మేము 4 ఫ్యామిలీలుగా బయలుదేరామండి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, ఇండియా నుంచి కూడా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళతో కలిపి మేము తిరుపతి వెళ్ళినట్టే ఫీల్ అయ్యామండి పిట్స్బర్గ్ వెళ్ళేటప్పుడైతే. అసలు యాక్చువల్ గా మా పిల్లలు ఇద్దరికి కూడా గుండ్లు కొట్టించామండి. గుండ్లు కొట్టించినాక ఇంక తిరుపతి తీసుకెళ్లాలి కదా, ఆ ఉద్దేశంతోనే మా ఫ్రెండ్స్ దగ్గర అన్నాం అనమాట, మేము ఇలా పిట్స్బర్గ్ వెళ్దాం అనుకుంటున్నాము అని. ఇంకా వాళ్ళు కూడా మేము కూడా వస్తాము అని చెప్పేసి అందరము బయలుదేరామండి. అసలు ఈ వెళ్లే రూట్ కూడా తిరుపతి కొండపైకి వెళ్తున్నట్టే ఫీల్ అవుతామండి మనము. మీకు నేను పిట్స్బర్గ్ ఆల్రెడీ నా ఫస్ట్ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో ఈ పిట్స్బర్గ్ వీడియోనేనండి. మీకు కింద లింక్ ఇస్తాను, చూడండి. అక్కడ గుడి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అందుకే ఈ వీడియోలో పైన పెట్టానండి, ఎక్కువైతే పెట్టలేదు. ఈ గుడికి వెళ్లే దారి ఏంటంటే, మేము డైరెక్ట్ గా అప్పుడు పైకి వెళ్లి కార్ అక్కడే పార్కింగ్ చేసామండి. ఈ రోజు తొలి ఏకాదశి కదా, అసలు ఎంత మంది జనాలు వచ్చారంటే, ఇదిగో బస్సు ఏర్పాటు చేశారండి. పార్కింగ్ ఎక్కడో ఇచ్చారు మాకు. ఫెస్టివల్ కదండి, ఇంకా అందరు ఈ టెంపుల్ కే వచ్చేసారండి. అందులోనూ సాటర్డే అయ్యింది కదా, ఇంకా అందరు వచ్చేసారనమాట. ఇంక ఇదిగోండి ఇలా షటిల్ ఎక్కేసేసి ఇంకా పైకి గోవిందా గోవిందా అనుకుంటూ బయలుదేరామండి. మీకు వెళ్లే దారిలో కాలినడకను కూడా, ఇదిగోండి కాలినడకను కూడా వెళ్తున్నారు చూసారు కొంతమంది కుర్రోళ్ళు. అంటే ఈ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొండపైకి ఒక 1 mile ఉంటదంటండి డిస్టెన్స్. అసలు మా ఇద్దరు పిల్లల్ని చూసి అందరైతే అసలు మీలాగా రావాలమ్మా టెంపుల్ కి, ఎంత ట్రెడిషనల్ గా వచ్చారు. అందులోనూ ఈ గోవిందుడి దగ్గరకు వస్తాం, ఇద్దరు గుండ్లు కొట్టించుకొని ఆ నామాలు పెట్టుకొని అచ్చం అసలు ఇండియాలో చూసిన ఫీలింగే ఉందమ్మా అని ఆ గుళ్ళో పూజారులు కూడా మెచ్చుకున్నారండి మా ఇద్దరు పిల్లల్ని అయితే. ఇదిగోండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇంక ఇట్లా బస్సు దిగేసి లోపలికి వెళ్ళిపోతాము. మా పిల్లలు బస్సు దిగి వస్తుంటే ఇక్కడ కొంతమంది మా పిల్లల్నే చూస్తా ఉన్నారు. మీకు చూపిస్తా చూడండి, వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు అనమాట ఆ పక్కన వాళ్ళందరూ మళ్ళీ దర్శనం అయిపోయి రిటర్న్ వెళ్లే వాళ్ళండి, బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మా పిల్లల్ని చూసి నవ్వారంటే అపార్థం చేసుకోమాకండి. వాళ్ళు ఇంత అమెరికాలో ఇంత ట్రెడిషనల్ గా వచ్చారా గుండ్లు కొట్టించుకొని, అది పెద్ద పిల్లలు అయ్యుండి అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. మళ్ళీ అపార్థాలు చేసుకోమాకండి. పండగ అయ్యేసరికి క్యూ లైన్ చూసారా, బయట వరకు ఉందండి ఆయన దర్శనం చేసుకోవడానికి. మాకు కొంచెం టైమే పట్టింది. లోపలైతే వీడియో నాటేలోడు కదండి, బయట వరకు మీకు చూపిస్తున్నాను. ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చి ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల దగ్గర చిన్న ఫొటోస్ వీడియోస్ అయితే దిగి ఇంక తినడానికి అయితే బయలుదేరామండి. నేను పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను, ఏం టిఫిన్ ఏం తీసుకోలేదు. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఫుడ్ తీసుకున్నామని నేను మా హస్బెండ్ అయితే ఉన్నామండి, ఏం తినకుండా. ఇక్కడ చూడండి ఎంత రష్ గా ఉందో. ఇక్కడ మనకి ప్రసాదాలు ఇస్తారనమాట, మనం కొనుక్కోవాలి. మేము ఇక్కడ ఏమేమి తీసుకున్నామో కూడా మీకు చూపిస్తాను. విడి రోజుల్లో అనుకోండి మనకి చాలా ఫ్రీగా ఉంటది. ఫెస్టివల్ కదండి, అందరూ మనలాగే ఆ దైవ దర్శనం చేసుకుందామని ఇక్కడ చుట్టుపక్కల అందరూ వచ్చినట్టున్నారండి. ఇక్కడ మా పిల్లలు ఇంకా ప్రసాదాలు తీసుకొని వచ్చారనమాట. ఒక చోట కూర్చొని తిందాం అనుకుంటున్నాము. నేను ప్రసాదాలతో పాటు ఒక లడ్డు కూడా తీసుకున్నానండి. ఒకటేమో పులిహార, 3 సాంబార్ రైస్ అని ఒక పెరుగన్నం అయితే తీసుకున్నామండి. ఇంకా నలుగురం కూర్చొని ఇట్లాగా షేర్ చేసుకుంటూ తింటున్నాము. మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో ఒక్క ఫ్యామిలీ ఇక్కడ మా దగ్గర కూర్చున్నారు, మిగతా వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారు. మేము కూర్చున్న ప్లేస్ మార్నింగ్ ఇక్కడ కళ్యాణం జరిగిందంటండి. మార్నింగ్ కదండి, అయిపోయింది. ఇంక ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ కూర్చున్నాము. అసలు ఎక్కడ ఖాళీ లేదండి, చాలా రష్ గా ఉందని చెప్పాను కదా. తొలేకాదశి రోజున నేను పిట్స్బర్గ్ రావటము, అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈ టెంపుల్ తోనే కదండి. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసామండి. మాకు ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. ఇంకా 3 నుంచి మేము ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నామండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బృందావనం చూస్తానికి వెళ్తున్నాము. బృందావన్ కి దగ్గరలో ఒక 20 minutes డిస్టెన్స్ ఉంటదండి. ఇప్పుడు ఈ పిట్స్బర్గ్ నుంచి మేము వెళ్తున్న రూమ్ కి 1 hour డిస్టెన్స్ ఉందండి. అక్కడ నుంచి బృందావనం 20 minutes అనమాట. అంటే అక్కడ దగ్గరలో తీసుకున్నాము రూము. మార్నింగ్ 4 కి లేచి రెడీ అయ్యి 6 కల్లా బయలుదేరి టెంపుల్ దర్శనానికైతే మేము ఒక 11:30 కల్లా రీచ్ అయిపోయామండి. ఇదిగోండి కంఫర్ట్ ఇన్ సూట్ అనేది ఇక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ కూడా చాలా బాగుందండి. మీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను మీ అందరికి. ఇంకా రూమ్ కి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యామండి. ఇంకా అట్లాగా కొంచెం నడుము వాల్చి మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయిపోయి 6 కల్లా బృందావనం చూద్దామని చెప్పేసి బయలుదేరామండి. అసలు బృందావనం కూడా ఎంత అందంగా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంటదంటే అసలు చాలా బాగుంటుందండి. ఎవరైనా పిట్స్బర్గ్ వచ్చిన
వచ్చినప్పుడు బృందావనం కూడా చూసుకోండి. రెండు ఒకే రోజులో కవర్ చేయొచ్చండి. ఈ బృందావనంలో కూడా మాకు అనుకోకుండా కొన్ని సంఘటన అయితే జరిగిందండి. అది ఆ కృష్ణ పరమాత్ముడే వచ్చి నాకు సేవ చెయ్యమ్మా అన్నట్టు నాకు ఆజ్ఞాపించినట్టు అనిపించిందండి. అసలు Revati Mataji is doing nice Bhagavan Seva. It is for Shri Radha Vrindavan Chandra Swan Boat Festival Aarati. Hari Bol. Thank you. కష్టపడుతున్నారమ్మా అప్పుడే. నిజంగా మన అదృష్టం కదా ఇది రావటము. అసలు మేము అనుకోలేదండి, ఆయన పిలిచి మరి నా ఛాతీలో చేపించుకున్నారు. అసలు వాళ్ళు ఎలా పిలిచారు ఏంటి ఇదంతా కూడా నేను డీటెయిల్ గా ఈ బృందావనం వీడియో అనేది సపరేట్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ వీడియో. తొలేకాదశి రోజు మాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించిన ఆ భగవంతునికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి. అసలు ఎంత అదృష్టమో అనిపించింది మా అందరికి. ఈ బృందావనంలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉండొచ్చు అన్ని కూడా డీటెయిల్ గా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి అప్లోడ్ చేసి చెప్తానండి. ఇక్కడ నుంచి ఇంకా మేము మరుసటి రోజు ఇంకా మా ఇళ్ళకైతే బయలుదేరి వెళ్ళిపోయాము. వెళ్లే ముందు కూడా ఎయిర్ ఫోర్స్ అనే మ్యూజియం కూడా చూసుకొని వెళ్ళామండి మధ్యలో. అవన్నీ కూడా మీకు 1 by 1 పోస్ట్ చేస్తాను. నేనైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మరి దేవుడికి పూజ చేసుకోవాలని తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నాకు పొంగల్ పెట్టడం అలవాటండి. అలానే ఇక్కడ కూడా పిట్స్బర్గ్ నుంచి వచ్చిన తర్వాత మొగలు పెట్టుకుంటానండి. ప్రతిసారి ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాను. మేము పిట్స్బర్గ్ కి సాటర్డే మార్నింగ్ బయలుదేరాం కదండి. సాటర్డే వెళ్ళేటప్పుడు దేవుడికి పూజ చేసుకొని వెళ్ళాను కదండి. ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత దేవుడి మందిరం ముందు దీపాలన్నీ తీసి శుభ్రం చేసుకున్నానండి. మేము ఆదివారం నైట్ 9 అయిపోయిందండి. ఇంకా నైట్ అయితే పూజ చేసుకోలేం కదా. మరుసటి రోజు సోమవారం పొద్దున్నే ఆ శివయ్యకి వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కలిపి నేను పూజ చేసుకున్నాను. ఇదిగో పొంగల్ కూడా చేసుకున్నానని చెప్పాను కదా. పొంగల్ అయితే నైవేద్యం పెట్టేసేసుకొని ఆ శివయ్యకను వెంకటేశ్వర స్వామికి మా ఇద్దరు పిల్లల చేత అయితే ఇలాగ పూజ అయితే చేసేసుకున్నానండి. అసలు మీరందరూ నమ్ముతారో ఏమో నాకైతే తెలియదు కానండి, నేనైతే తిరుపతిలోగా ఫీలింగ్ రావాలని అనుకున్నానండి నేను మనసులో. సేమ్ అలాగే తొలేకాదశి రోజునే వెళ్ళటం వల్ల అక్కడ ఆ క్రౌడెడ్ లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినంత ఫీలింగ్ అయితే కలిగిందండి మాకు. తర్వాత బృందావనం వెళ్ళటము, ఆయన ఎవరో పూజారి గారు మమ్మల్ని పిలిచి శ్రీకృష్ణుడికి హారతి ఇప్పించడము, ఆ సేవలో మేము పాల్గొనేటట్లు చేయటము, అలాగే గురు పౌర్ణమికి కూడా అద్భుతం అయితే జరిగిందండి. అది మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలోనే చెప్తాను అన్ని డీటెయిల్స్ కూడా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు టెంపుల్కి వచ్చాము, సాయిబాబా టెంపుల్కి. చాలా బాగా జరిగింది పూజ. అసలు లైన్ కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడే అయిపోయి ప్రసాదాలు ఇస్తే తీసుకొని వస్తున్నాము. మీకు ఇగోండి నేను చేసుకున్న పూజలో ఫ్లవర్స్ ఇచ్చారు. ఇగోండి కనకాంబరాలు, మన పూజలో చేసుకున్న కనకాంబరాలు దేవుడి మీద చల్లి మనకి ఇస్తున్నారు. నేను ఇలాగ చీరలో తీసుకొని వెళ్తున్నా. సరే, నేను ఎట్లా పూజ చేసుకున్నాను, ఈ లోపల టెంపుల్ ఎలా జరిగింది పూజ అనేది వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను. వచ్చేసేయండి. నేను తొలేకాదశి రోజున మేము వెళ్ళిన పిట్స్బర్గ్ టెంపుల్, అలాగే మా ఇంట్లో పూజా విధానము, అలాగే ఈ గురు పౌర్ణమికి ఈ పూజా విధానము అన్ని కలిపి నేను ఈ వీడియోలోనే పోస్ట్ చేశానండి. ఇప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ దక్షిణామూర్తికి గంధం బొట్లు పెట్టేసేసుకొని తర్వాత నా దగ్గర గురు చరిత్ర పారాయణం బుక్ ఉందండి. మీ అందరికి కూడా నేను గురు చరిత్ర పారాయణం ఎలా చేశానో కూడా లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోయినట్టయితే ఈ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో చూసేసేయండి. అసలు గురు చరిత్ర పారాయణం ఎలా చేయాలి, వాటి పూజా విధానాలు ఏంటి, పద్ధతులు ఏంటి అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా మనకి ఈ బుక్ లోనే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పటి వరకు ఎండ్ చేయాలి, మొత్తం 7 days అండి పారాయణం చేయటము. ఇదిగో డీటెయిల్ గా మనకి రాసి చూపిస్తారనమాట. ఈ బుక్ లో ఉన్నట్టు మనం చేసుకోవాలి. అలాగే పారాయణం చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని కూడా ఈ బుక్ లోనే డీటెయిల్ గా చెప్తారండి. నా దగ్గర ఉన్న దక్షిణామూర్తి, అలాగే గురుపారాయణం చరిత్ర బుక్, అలాగే సాయిబాబా ముగ్గురిని కలిపి అయితే నేను ఈ రోజు గురు పౌర్ణమి రోజు అయితే పూజ చేసుకుంటున్నానండి. వాళ్ళ ముగ్గురికి మా తోటలో పూచిన పూలతో అలంకరణ చేసుకొని పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వాళ్ళకి నైవేద్యాల కింద రవ్వ కేసరాను గుగ్గిళ్ళు కూడా ఉడకపెట్టుకుంటున్నానండి. నేను నైట్ పూటే గుగ్గిళ్ళు నానపెట్టేసుకున్నాను. రవ్వ కేసరి అయితే రెడీ చేసుకున్నానండి. అలాగే గుగ్గిళ్ళు కూడా ఉడికిపోయినాయి నాకు. ఇంకా పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసేసుకొని ఇదిగోండి పూజ అయితే స్టార్ట్
స్టార్ట్ చేసేసుకుంటున్నాను. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. స్వామి ఏ విఘ్నాలు లేకుండా పూజ జరిగిపోవాలి అని వేడుకున్నాం కదా. ఇప్పుడు గురువుకి షోడశ విఘ్నేశ్వరుడి పూజ తర్వాత మిగతా పూజ అంతా చేసేసుకొని ధూపం దీపం అలాగే నైవేద్యాలు పెట్టి హారతి అయితే ఇచ్చేసేసుకున్నానండి. ఈ గురు పౌర్ణమికి కూడా పూజ చాలా చక్కగా జరిగిందండి. ఆ దైవానుగ్రహంతో నా పూజలన్నీ కూడా చక్కగా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతూ వచ్చాయి. ఇలా అయితే నేను గురు పౌర్ణమికి పూజ అయితే ఇంట్లో ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సాయంత్రం పూట మేము టెంపుల్ కి వెళ్ళామండి. మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ 6:30కి అట్లాగా టెంపుల్ కి అయితే బయలుదేరాము. మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ లో ఈ గురు పౌర్ణమికి చాలా బాగా చేస్తారండి. మేము కార్ పార్కింగ్ చేసుకొని అట్లా టెంపుల్ లోకి వచ్చామో లేదో పిల్లలందరూ చూసారా ఇక్కడ సాయిబాబా వేషధారణలో గోదాదేవి వేషధారణలో ఈ గురు పౌర్ణమికి పిల్లల చేత ఇలాగ వేషధారణ నేర్పించి ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరిగిందేమో అని అనుకుంటున్నామండి. ఆఫ్టర్నూన్ అసలు చూసారా ఎంత బాగున్నారో కదా పిల్లలు. అలాగే పక్కన ఒక వెండి పళ్ళెంలో చిన్న సాయిబాబా మూర్తిని పెట్టి అందరు చాలా మంది వరకు కూర్చొని పూజ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. పక్కనే కనకాంబరాల ప్లేట్ లో కూడా పెట్టారు చూసారా. ఏం లేదండి, ఈ రోజు ఆ కనకాంబరాలతో 1,00,000 పూజ అర్చన అంటారు కదా, 1,00,000 నామాలతో ఆ కనకాంబరాలతో సాయిబాబా మీద వేస్తూ పూజ జరిపించుకోవాలి. ఆ అదృష్టం మాకు కూడా వచ్చిందండి. నేను అదే చెప్తున్నాను మీకు. మేమిద్దరము ఆ వెనక అక్కడ కూర్చున్నామండి. కూర్చుంటే ఆ గుళ్ళో పూజారి గారు వచ్చి ఈ పూజలో అందరూ పాల్గొనొచ్చమ్మా, మీరు కూడా ముందుకు వచ్చి కూర్చోండి అని చెప్పారండి. అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అందుకే ఇంకా సరే 1 గంట పట్టిద్దని అన్నారు. గంట ఏంది 2 గంటలైనా కూర్చుంటాం ఆ దేవుడి కోసం అని చెప్పేసి నేనైతే ఇంకా మా వారు కూడా ఈసారి ఎందుకో ఏం అనలేదు. సరే పద నీకు ఇష్టం కదా కూర్చుంది గాని ఆ దేవుడే పిలిపించినట్టున్నారు అని చెప్పేసి మా ఫ్యామిలీ అందరం కూర్చొని ఈ పూజలో అయితే పాల్గొన్నామండి. ఓం అనాదృష్టారు సిద్ధయే నమః. ఓం అనామయ ఫలప్రదాయ నమః. అసలు నిజంగా అదృష్టమనే చెప్పాలండి. మేమైతే ఇలాగ సాయిబాబాకి పూజ చేస్తామని అయితే నేను అస్సలు అనుకోలేదండి. ఈ రోజు నిజంగా ఆ దైవానుగ్రహం లేకపోతే మనం ఏ పని చేయగలుగుతామా చెప్పండి. ఈ రోజు నా చేతుల మీదుగా ఆయన పూజ చేపించుకోవాలనుకున్నారు కాబట్టే ఈ అదృష్టము మా ఫ్యామిలీ అందరికి దక్కిందండి. అసలు మా పెద్ద బాబు చేత కూడా సాయిబాబాకి పూజ చేపించుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ మల్లెపూలతో చేశారంటండి 1,00,000 పుష్పార్చన. ఈసారి కనకాంబరాలతో చేశారు. ఎంత బాగున్నారో కదా. సాయిబాబాకి పూజ చేసుకునే వాళ్ళమందరం ఇలాగ మిడిల్ లో కూర్చున్నాం కదండి. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే సాయిబాబా దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ సాయిబాబాకి 101 ప్రసాదాలు చేసుకొని నైవేద్యంగా పెట్టారండి. చూస్తున్నారా, అవన్నీ ప్రసాదాలే. 101 అంటే ప్రసాదాలు. అలాగే ఇక్కడ తామర పువ్వులతో అష్టోత్తరం చేస్తున్నారండి సాయిబాబాకి. అసలు ఆ తామర పువ్వులు ఇండియా నుంచి తెప్పించారంట. అసలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంతటి అదృష్టం అండి ఆ తామర పువ్వులకి. ఇండియాలో ఉన్నాయి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ సాయిబాబా పాదాల దగ్గర పూజ చేస్తుంటే ఆ పూజని మాతో పాటు మీ అందరికి చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. నాకొక్కదానికి ఈ అదృష్టం కలగకూడదు, మీ అందరికి కూడా ఈ సాయిబాబా ఆశీస్సులు ఉండాలన్న ఆశతో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఈ 1,00,000 పుష్పార్చన పూజ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న ఈ సాయిబాబా విగ్రహాలన్నీ ఒకళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. అలాగే మనం సాయిబాబాకి పూజ చేసిన ఈ కనకాంబరాలు ఉన్నాయి కదండి, ఈ కనకాంబరాలన్నీ కూడా ఒక టబ్బుకు వేసేసుకొని ఆ సాయిబాబా దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ ముందు అసలు వాలంటీర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్లేట్స్ సాయిబాబా విగ్రహాలు తీసుకొని వెళ్ళటము, మనకి మధ్య మధ్యలో పూలు అయిపోయినాయి అనుకోండి ఆ పూలు కూడా తెచ్చిస్తూ ఉంటారండి. ఇక్కడ సాయిబాబాకి మెడలో వేసిన దండ ఉంది కదండి, డ్రై ఫ్రూట్స్ దండ అన్నమాట. దాని వేలం పాట పాడారు వీళ్ళు. Very good. We have $2, 1,116 and 1,116. Thank you very much. అక్కడ సాయిబాబా మెడలో ఆ మాల డ్రై ఫ్రూట్స్ తో చేసిందండి. ఫుల్ గా ఆ మాల వాళ్ళు పాడుకున్నారు. ఇంకా అక్కడి నుంచి హారతి అయితే ఇస్తున్నారండి. లైట్లన్నీ ఆఫ్ చేసేసారు. హారతి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరే వీక్షించండి.
మాతో పాటు మీరందరూ కూడా హారతి తీసుకున్నారు కదండి, ఎంత బాగా చేశారో కదా. మేము సాయిబాబాకి చేసిన 1,00,000 పుష్పార్చన ఉంది కదండి, ఆ పూలు ఇలా టబ్బులో వేసుకొని మళ్ళీ ఆ పూలని ఆ సాయిబాబా మీద వేస్తూ నామాలైతే చదివారండి. ఈ పూలని మళ్ళీ మాకు తీర్థ ప్రసాదాలతో పాటు ఇంటికి కూడా తీసుకొని వచ్చానండి, కనకాంబరాలు. అలా స్వామి వారికి పూజ అంతా అయిపోయాక భక్తులందరి చేత నిజపాద దర్శనం చేపించారండి గురు పౌర్ణమి రోజు. ఇలా నిజపాద దర్శనము ఎప్పుడు ఉండదండి, ఓన్లీ గురు పౌర్ణమికి, అంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ అదృష్టాన్ని కల్పిస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అట్లాగా మాత్రమే మనకి ఈ అవకాశం ఉంటదండి, ప్రతిరోజు అయితే ఇవ్వరు. ఇంకా అలా మేము కూడా చేసుకొని కిందకు వచ్చాక ఇంకా మా పిల్లలకు కూడా ఈ అదృష్టం కలిగిందండి. అసలు నిజంగా ఈ రోజు అయితే గురు పౌర్ణమికి చాలా చక్కగా పూజ చేసుకొని ఇలా టెంపుల్ లో కూడా పూజ చేసేసుకొని దేవుడి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్కడ ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. మాకు లోపల పూజ అయిపోయి ప్రసాదాలు తీసుకొని ఇలా బయటకు వచ్చి కూర్చొని తింటూ ఉన్నామండి. ఇక్కడ మాకు టైము 8:45 అలా అవుతుందండి. చూడండి ఇంకా మాకు ఈవినింగ్ 6-5 అయినట్టుంది కదా. అలాగే లైన్ చూసారా ఎంత మంది ఉన్నారో, 9 అవ్వబోతుందండి. 9ంటికి కూడా జనాలు వస్తూనే ఉన్నారు. మరి ఫెస్టివల్ వీక్ డేస్ లో వచ్చింది కదండి, అందరు ఆఫీసులు ముగించుకొని వచ్చేసరికి ఇంత టైం అవుతుంది అనమాట. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరాము టెంపుల్ దగ్గర నుంచి. ఇదండి నేను తొలేకాదశికి చేసుకున్న పూజ, గురు పౌర్ణమికి చేసుకున్న పూజ, అలాగే తొలేకాదశి రోజు నేను పిట్స్బర్గ్ వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకొని వచ్చిన వీడియో అన్ని మీతో షేర్ చేశాను కదా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి, మరి బాయ్ అండి.